హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పళ్ళు తీసే నీకు తగులుద్దాం. దేవుని మహాకృపలో మనం అందరం క్రొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. మీరు ప్రయోజనకరంగా దేవుని పనిలో ఉన్నా లేకపోయినా సమయం మన కొరకేం ఆగదు. మీరు శనివారం రాత్రి కూటానికి వచ్చినా రాకపోయినా కూటం జరిగిపోతుంది. కానీ ఈ సమయాన్ని దైవికంగా సద్వినియోగం చేసుకోవడం అనేది అది చాలా గొప్ప సంగతి. అలా కాకుండా కేవలం లోకరీతిగానే మనం లోక సంబంధంగానే దాన్ని సమయాన్ని కనుక మనం వాడుకుంటే మనం ఎంత నష్టపోతామో అవగాహనలోనికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. కాబట్టి మరి ఒక తీర్మానం తీసుకుని ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభా, ప్రతి శనివారం రాత్రి నీ సన్నిధికి వస్తాను, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉంటాను, ప్రతి కూడికకు వస్తాను ప్రభా. అంత అనుకూలంగా ఉంటే రావడానికి ఏముంది, వస్తాం. అనుకూలత లేకపోయినా, వ్యతిరేకత ఉన్న, ఆటంకాలున్నా వాటన్నిటినీ తోసుకుని మనం ప్రభుని ఆరాధించడానికి రావాలి. అది మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన తీవ్రతకు గుర్తు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆరంభ సూర్యుల వలె ఉండకుండా మనము అంతంలో కూడా దేవుని చేత మెప్పు పొందేటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఉండడం అది ఎంతైనా మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఈ 13వ అధ్యాయం ఉందే, ఈ అధ్యాయం అంతా ప్రేమను గూర్చి మనం చదువుతాం. బైబిల్లో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇంకా అధ్యాయం అంతా వాటిని గురించి ఎక్కువ శాతం రాయబడి ఉంటుంది. ఈ 13వ అధ్యాయం ప్రేమను గురించి ఉంటుంది. ఇది ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ. అగాపే అనే గ్రీకు పదం వాడారు. అగాపే అనే గ్రీకు పదం. లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఈ ప్రేమ, ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను గురించి చెప్పే అధ్యాయం ఉందా అంటే అది 13వ అధ్యాయం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ యొక్క సుగుణాలు, ప్రేమలో ఏముంటాయో, ప్రేమ అంటే అసలు ఎలా ఉంటుందో ఆ విషయాలన్నీ పరిశుద్ధాత్మ పూర్ణుడైన అపోస్తలుడైన పౌలు గారు వ్రాశారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసాన్ని గురించి రాయబడింది. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా బ్రతికారు, విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా వారి జీవితాల్లో ఆత్మయాత్రను కొనసాగించారు, వారు ఏమేమి గొప్ప కార్యాలు దేవుని కొరకు చేశారు, వారు దేని కొరకు తపన పడ్డారు విశ్వాసం కలిగి అనే విషయాలన్నీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం.
అలాగే 23వ కీర్తన, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం, ఇవన్నీ కాపరిని గురించి మనం చూస్తాం. కాపరి, మంచి కాపరి ఎలా ఉంటాడో, చెడ్డ కాపరి ఎలా ఉంటాడో, మంచి కాపరి ఎలా ఉంటాడో, జీతగాడు ఎలా ఉంటాడో, ఆ విషయాలన్నీ మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ 13వ అధ్యాయం అందే ప్రేమను గురించి వివరిస్తుంది. ప్రేమ యొక్క సుగుణాలు చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా అద్భుతమైన విషయాలు. అందులో మనం చదువుకున్న వాటిల్లో 1-2 మాటలు ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. అదేంటంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును. చెప్పండి అందరూ, ప్రేమ దీర్ఘకాలము సహించును. అసలు సహనం ఎప్పుడు కావాలి? ఎవరైనా మన పట్ల తప్పు చేశారనుకోండి, ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడారనుకోండి, అప్పుడేం కావాలి? అప్పుడే సహనం. అందరూ నిన్ను మెచ్చుకుంటున్నప్పుడు సహనంతో పనే ఉంది అక్కడ. అందరూ నీ గురించి మంచిగా మాట్లాడేటప్పుడు నీకు సహనంతో పనే ఉంది అక్కడ. అవసరంలా. ప్రేమ, నీవు నిజంగా దేవుని ప్రేమతో నింపబడ్డావు అంటానికి గుర్తు ఏంటంటే, నీవు దీర్ఘకాలం సహిస్తావు, సహించే కృపలో ఉంటావు నీవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎదుటి వారిని బట్టి నువ్వు మారవు కదా. చాలాసార్లు మానవ ఉద్రేకాలు మనలో పనిచేసి, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి, ఇట్లా కాదు అలా ఉండాలి, అలా కాదు ఇలా ఉండాలి అని ఏదేదో అనుకుంటాం. అవన్నీ మానవ ఉద్రేకాలు. ఎదుటి వాళ్ళు మన అన్న కఠినమైన మాటలను బట్టి, వాళ్ళు చేసిన గాయాలను బట్టి, వాళ్ళు చేసిన ద్రోహాన్ని బట్టి, వాళ్ళు మనల్ని నిందించిన నిందలను బట్టి ఏదేదో అనుకుంటాం మనం, ఏదేదో అనుకుంటాం. కానీ ప్రేమ ఉంది అంటే గుర్తు ఏంటంటే, ప్రతీకారం చేయకుండా సహించే కృపలో ఉంటావు నీవు. ఎంతకాలం అంటే దీర్ఘకాలం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు జీవితకాలం అంతా మనం కనుక చూస్తే చాలా భయంకరంగా తోలనాడి మాట్లాడారు. యేసు ప్రభు వచ్చిందే మన కోసం, కానీ వారికి అర్థం కావట్లా. యేసు ప్రభు అందుకే ప్రార్థన చేశాడు, వీరేమి చేయుచున్నారో వీరు తెలీదు. వాళ్ళకి తెలిస్తే అంత ఘోరంగా ఎందుకు మాట్లాడతారు? ఈ రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద పడనేమన్నారు. పడితే ఎలా ఉండేదో తట్టుకునేవాళ్ళు కాదు. ఒక దైవజన్ అంటే వాళ్ళన్న మాట కంట హిట్లర్ అనే ఒక వ్యక్తిని లేపి 60 లక్షల మంది యూదులు ఒకేసారి చంపేటట్లుగా చేశాడు. మా మీద పడాలి రక్తాపరాధం అంటే ఈజీ నాది ఏమన్నా, సరదా నాది ఏమన్నా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అలాంటి ప్రజలతో చెప్పండి, దేవుడు ఎంతో ఓర్చుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం, అతడు దౌర్జన్యము నొందెను. చూసారా మాట? అతడు దౌర్జన్యము నొందెను. కొంచెం ఎవరైనా రుద్దుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎంత కోపమో కదా. ఎవరైనా మన చెప్పులు తందుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా ఎంత ఆగ్రహం వచ్చేస్తుందో మనకి. యేసు ప్రభు ఉన్నాడే, ఆయన దౌర్జన్యము పొందాడంట. దౌర్జన్యం అంటే ఏంటి? బాబు అయ్యా అంటారా? నిన్ను కొట్టింది ఎవడో ప్రవచించు. యేసు ప్రభు
ప్రేమ కలిగిన వాడేనా అంటే అసలు ప్రేమే ఆయన, దేవుడే ప్రేమ కదా. 5వ అధ్యాయం 10వ వచనంలో అనుకుంటాను, 1 యోహాను పత్రికలు అంటాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ అంటే ఎట్లా ఉంటుంది అంటే యేసు ప్రభులాగా ఉంటుంది. ఆయన బాధింపబడి నోరు తెరవల, బాధ అనుభవించకుండా పొగడ్తల్లో నోరు తెరవకపోవడం కాదు. బాధింపబడినను నోరు తెరవలేదు. పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చదువుతాం కదా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అంతా మనమే తీర్చేస్తాంగా. సెటిల్మెంట్లన్నీ మనమే చేసేస్తాం, అంతా మనమే డిసైడ్ చేసేస్తాం. మనకు తెలిసిందే నిజం, మనం చెప్పేదే కరెక్ట్. ఈ లెక్కలో మనం పోతాం, నీ లెక్కలో మనం పోతాం. ప్రియులారా గమనించండి, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఒక్క కేకేస్తే ఏమయ్యే వాళ్ళు, ఒక్క కేకేస్తే ప్రేమ ప్రేమ. మనము దేవుని పిల్లలం అంటే గుర్తు ఏంటంటే ఈ ప్రేమ మనలో ఉండాలి. ఏ ప్రేమ అంటే దీర్ఘకాలము సహించే ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఈ దినాల్లో ఎందుకనో పిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా సహనం లేదు, ఓర్చుకునే అనుభవాలు లేవు. బాగానే చెప్తారులేండి మైక్లో, మీరు అంత తేలికేమీ కాదు, నిజమే కాదు. లోకరీతిగా ఆలోచన చేస్తే, మనుష్య జ్ఞానంతో ఆలోచన చేస్తే, తార్కికవాదంతో ఆలోచన చేస్తే చాలా కష్టం, చాలా కష్టం. కానీ నీవు దేవుని ప్రేమను కలిగి ఉంటే ఇది చాలా తేలిక. ఏంటిది? ఇది సహించటం. ఎంతకాలం? దీర్ఘకాలం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సహించకపోతే ఎట్లా చెప్పండి? సహించకపోతే ఎట్లా? ఉన్న ఈ గుణం, ఆయనను అనుకాలం సహించే ప్రేమను కలిగి ఉండడం మనం కూడా ఉండాలిగా, మనం కూడా కలిగి ఉండాలి కదా. ఆత్మఫలం గురించి మాట్లాడుతూ మొట్టమొదటే చెప్తాడు ఏమని? ప్రేమ. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కదా. ఈ ఈ యవ్వన బిడ్డలు ఉన్నారే, పురుషులు స్త్రీలు అంటే, ఆడపిల్లలు మగపిల్లలు అంటే ఈ ఆకర్షణనే ప్రేమ అనుకుంటున్నారు. అది ప్రేమ ఎట్లా అవుద్ది? ప్రేమ ఉందంట గుర్తు ఏంటంటే దీర్ఘకాలం సహిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? సహించే కృప దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రేమను కలిగి ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏమో ఎట్లా సహిస్తుంది అనుకుంటాం మనం. ఎట్లా సహిస్తుంది? యేసుప్రభు ఎట్లా సహించాడు అట్లాగే ఆయన ఏ ప్రేమతో అయితే నింపబడ్డాడో అదే ప్రేమతో మనం కూడా నింపబడితే మనం కూడా సహించగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సహించగలుగుతున్నారా? ఈ మధ్యన నేను ఒక వీడియో చూశాను న్యూస్ ఛానల్లో.
భర్త త్రాగి త్రాగి 12 ఏళ్ళు అయిందంట పెళ్ళయి, భయంకరంగా హింసిస్తున్నాడు. మరి తాగొచ్చాడు అనుకుంటే తాడు మెడకేసింది, రోడ్డు మీద గీడ్చుకొచ్చింది, రోడ్డు మీద చంపేసింది. అందరూ ఉన్నారు, పట్టపగల చూస్తున్నారు, వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తెస్తున్నారు. తెలుగు వాళ్ళే, మన ఆంధ్రాలోనే ఎక్కడో జరిగింది అనుకుంటుంది. అర్థమవుతుంది మీకు? అంటే 12 ఏళ్ళు అయింది, ఇక అంతకుమించి ఆమె వల్ల కాల. దీర్ఘకాలం అంటే ఎంతకాలం? 12 ఏళ్ళ, 13 ఏళ్ళ, 20 సంవత్సరాల? చెప్పండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పక్షవాయువు రోగి ఉన్నాడే, ఎన్నేళ్ళు పడున్నాడు అక్కడ? 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడంటే భోజనం పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు. అంతేగా, భోజనం పెట్టకుండా 38 ఏళ్ళు ఎట్ట బతుకుతాడు? ఏదో ఒక ముద్ద తిట్టుకుంటాను, ఏదో ఒకటి. సహించటం అంత తేలికేమి? సంతోషంలో అంత ఆనందంగా అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడే ఉంది ప్రేమ. అర్థమవుతుందా? ఒకరి నోట్లో ఒకరు ముద్దులు పెట్టుకోవడం బాగానే ఉంటుంది. అప్పుడు కాదు. అవుడైనప్పుడు తోడుకెళ్ళాలి, వంకర అయినప్పుడు కూడా అప్పుడు కూడా లాక్కెళ్ళాలి. అది ప్రేమ అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది నాలో తల్లిదండ్రుల చోట్ల బిడ్డలు ఏమందంటే భార్య మీదకో భర్త మీదకో నెట్టేస్తున్నారు. మా ఆయనండి నాకు చూడాలని ఉన్నా చూడనివ్వట్లేదండి, మా ఆవిడండి ఊరుకోవట్లేదండి. నీవు నిజంగా దేవుని ప్రేమతో నింపబడితే చెప్పండి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూస్తావు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినా సహిస్తావు. ఇదిగో చూద్దామని తీసుకొచ్చాదండి, అందమంతా జల్లేసి మొత్తం ఇల్లంతా పాడు చేసేస్తుంది. ఇదిగో ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది. కాబట్టి చిచ్చి మాకు అసలు ఇష్టం ఉండదు, నాకు శుభ్రం లేకపోతే అసలు నచ్చదు. కాబట్టి ఇట్లాంటి మడ్డి నాకు ఉండకూడదు మా ఇంట్లో, అందుకని తీసి బయట పారేసా. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగున్నట్టు కనబడతాయి, పాలిష్డ్ వర్డ్స్ కదా. కానీ దేవుని దగ్గర తీర్పులో మన భక్తి అంతా తేలిపోతుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం అంటే లాంగ్ టైం కదా. దీన్ని ఇలా వాడారు, దీర్ఘశాంతం అన్నాడు, లాంగ్ సఫరింగ్. ఎంతో ఓర్పు ఉండాలి. ప్రేమ ఉంటే ఉంటుంది, ఇది ప్రేమ లేకపోతే ఉండదు. అందుకనే మారు మనసు అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఏంటో తెలుసా? యేసయ్య మనసు మీలోనికి వచ్చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే కేవలం పై ఆర్భాటం హడావుడి అనుకుంటున్నారు, అదొక భాగం మాత్రమే. భాషలు మాట్లాడడం, ఆనందించడం, గంతులు వేయడం, అడుబరటం, ఇటుపడటం కదా. రకరకాల అనుభవాలు. కానీ నిజముగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావంట గుర్తేంటంటే దైవికమైన ప్రేమను కలిగి ఉంటావు. ఇదిగో ఈ లక్షణాలు నీలో ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇంక అందులో ఏమాత్రం సందేహం లేదు. పరిశుద్ధాత్మ నింపబడ్డావంట గుర్తే నీకు తెలిసిపోద్ది నీ ప్రవర్తనలో. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రతీకారం చేయదు, ద్వేషాన్ని మనసులో పెట్టుకోదు, ఇంకా అదే పట్టుకుని ఎలాడదు, సహిస్తుంది. ఒక తల్లి బిడ్డను సహించినట్లుగా ఎంతకాలం సహిస్తుంది చెప్పండి? నేను అనుకుంటాను, ఒకవేళ ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ అదే ఇన్సిడెంట్ కనుక
అదే వ్యక్తి తల్లి దగ్గర ఉంటే చంపేస్తుంది అంటారా? చంపకపోవచ్చు, అది ఆ ప్రేమ వేరేకి అంతే. కన్న బంధం అంటారే, పేగు బంధం. యేసయ్య నీలో జన్మిస్తే, యేసయ్య నీకు సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తే, యేసయ్య నిజంగా నీ హృదయంలో నీవు చేర్చుకుంటే ఈ ప్రేమ నీలోనికి వస్తుంది. తద్వారా నువ్వేం చేస్తావంటే సహిస్తావు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును. ప్రేమ ఏం చెప్పండి? దయ చూపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. దయ లేకపోతే ఏంటి ప్రేమేనది? కొద్దిమంది చాలా కఠినంగా మాట్లాడేస్తారు. ఇక్కడికి వచ్చేమో ఆరాధన అని పాటలు పాడతారు, బయటేమో చాలా కఠినమైన పదాలు వచ్చేస్తాయి. అది దేవునికి ఆరాధన అవుద్దా అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఒకవేళ ఎవరైనా యోగ్యులు లేకపోతే, యోగ్యత లేని వారు నీకు కనబడితే, అర్హత లేని వారు నీకు కనబడితే నీకేమనిపిస్తుంది? వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలనిపిస్తుందా? కదా. కొద్దిమంది భలే చాలా తేలిగ్గా మాట్లాడి తొందపోత లేకుండా పని చేసుకోలేదు, అడుక్కుంటా వచ్చి ఇప్పుడు నువ్వు సహాయం చేయకపోతే చేయిపోయావు, మళ్ళీ ఎదురేంటి? చాలా కఠినంగా. ఇక వాడి పేగులు తెగిపోవాలంతే. ఇంకోసారి ఎప్పుడు ఈ గడపకి రాకూడదు, ఇటు పక్కకు రాకూడదు. అది మన వెర్షన్. అది ఇక జీవితంలో ఇటేపు రాకూడదనే ఉద్దేశం మరేంటో, కానీ చాలా కఠినంగా మాట్లాడతారు. నువ్వు సహాయం చేయకపోవచ్చు, నీ ఇష్టం, కానీ ఇంకా కఠినంగా మాట్లాడుతూ ఉంటే నీలో ప్రేమ ఉందా? కొద్దిమంది అండి భలే విచిత్రం. డీమార్ట్కి వెళ్ళి బేరం ఆడరు, కానీ రోడ్డు మీద చిన్న గుడ్డ మొక్క వేసుకొని 4 తోటకూర కట్టలు పెట్టుకుంటే ఆవిడేదో కోటేశ్వరాలు అయినట్టు, ఆ తోటకూర కట్టలు అమ్మి ఏదో కోట్లు సంపాదించేస్తుంది అన్నట్టు అక్కడికి వెళ్ళి మొదలెడతారు. రూపాయికి ఎత్తావా? చెప్పండి, రూపాయికి ఎత్తావా? సర్లే వద్దులే పోతున్నా. అసలు ఆ ముసలమ్మ ఏంటి? ఎందుకు ఆ వయసులో కూడా ఇంకా తోటకూర మొక్కలు పెంచి విత్తనాలు జల్లి అదంతా పెంచుకుని దాన్ని కట్టలు కట్టుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి అమ్ముకుంటుందంటే స్వాభిమానం. ఇతరుల మీద ఆధారపడి బతకాలనే మనసు లేక, కొడుకు దగ్గర కూతురు దగ్గర ఎక్కడో చోట ఉండాలనే మనసు లేక, వృద్ధాప్యంలో కూడా కష్టపడి బ్రతకాలనే మనసుతో పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ దగ్గర కూడా కదా. డీమార్ట్కి వెళ్ళి ఆడతారా? ఆడే సెక్షన్ ఏముంది? నీ ఇంకా అట్ట చూస్తాడో తెలుసు కాడు, అందరూ చూస్తారు నీ ఇంకా. అర్థమవుతుందా? డీమార్ట్లో వాడేమో కోట్లు సంపాదిస్తున్నాడు, ముసలమ్మేమో ఏ పూట దాపూట తినడానికి ఆ పని చేసుకుంటుంది జీవన విధానం కొరకు. ఆమె దగ్గర దయ చూపించొద్దు. 10 రూపాయలు అన్నావా, ఇదిగో ఇంకో 2 రూపాయలు ఉన్నాయి ఇస్తున్నా, ఇక 12 రూపాయలు తీసుకో అంటే అనొచ్చా? మీకు డబ్బులు ఎక్కువ బాగానే చెప్తున్నారు అంటున్నారు అనుకుంటారా? మీకు డబ్బులు ఎక్కువ అయిపోయినాయి గారు అంటారా? ప్రేమ దయ చూపించను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ యేసుని ప్రేమ ఉన్నత ప్రేమ
హల్లెలూయా ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ డంభములేని శాశ్వత ప్రేమ యేసు ప్రేమ డంభములేని శాశ్వత ప్రేమ యేసు ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ లోక హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రేమ దయ చూపిస్తుంది. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద జీవించిన దినాల్లో ఆయన గూర్చి మనం అనేక చోట్ల చదువుతాం. లూకాసు వార్తలో ఒక చోట అంటాడు, లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. చూసారా, 30 సంవత్సరాల వయసులో అంటే ఉడుకు రక్తంలో ఏం మాట్లాడతారు? దయగల మాటలు మాట్లాడతారా? 30 సంవత్సరాల కుర్రాడు నోట అంటే ఏమొస్తాయి మనకి? లెక్కలేనట్టుగా మాట్లాడేస్తారు, అంతే, లెక్కలేనట్లుగా మాట్లాడేస్తారు, లెక్కలేనట్లుగా మాట్లాడేస్తారు. కానీ ప్రభు అంట ఆయన నోటి వెంట ఏమొచ్చినాయి? దయగల మాటలు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ దయగల మాటలే ధైర్యపరచితి అని. హల్లెలూయా స్తోత్రం. ఆ పాట తీయండి ఒకసారి. నా జీవిత భాగస్వామి. హల్లెలూయా స్తోత్రం. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో, నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి, నీ విందుశాలకు చేర్చితివి, నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి, నీ విందుశాలకు నన్ను చేర్చితివి,
నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. గమనించండి, ప్రేమలో చెప్పండి దయ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నీ భర్తను ప్రేమిస్తున్నావంటే గుర్తేనో తెలుసా? జాలి పడతావు, జాలి పడతావు. కొద్దిమంది అండి ఎప్పుడు అదిగో ఆ ఇంజూడు ఎడతేస్తున్నాడు డబ్బులు, ఈ ఇంజూడు ఎడతేస్తున్నాడు డబ్బులు, నువ్వు ఉన్నావు ఎందుకు? యేసు రక్తమే ముసురు. కొద్దిమంది జీవితాలు ముసురు ఎప్పుడు కారుతానే ఉంటాయి, ఎప్పుడు కారుతానే ఉంటాయి. కొద్దిమంది పురుషులకు అందుకే ఇల్లు కంటే బయటే ఆ బస్ షెల్టరే, ఆ రోడ్డే, ఆ పందులతో ఉండటమే ఇష్టం అనుకున్నారు వాళ్ళు. జాలి పడద్దా? దేవుని ప్రేమతో మనం నింపబడితే జాలి పడతాం. పురుషులు కూడా కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, చాలా కఠినంగా. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే భారీ స్టేట్మెంట్లు, భారీ పనిష్మెంట్లు. ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే అలా మాట్లాడతావా? ప్రేమ ఉంటే ఏం చేస్తావు తెలుసా? ఒకవేళ ఏదైనా ఒక మాట వచ్చినా వెంటనే పశ్చాత్తాపడతావు. ప్రభువా నన్ను క్షమించంటావు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అమ్మ తప్పుగా మాట్లాడా, తొందరగా మాట్లాడా, దురుసుగా మాట్లాడా, క్షమించమ్మా అనే మనసు వస్తుంది. ప్రేమ దయ చూపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అండి దయగల మాటలు మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. యవ్వన కాలంలో ఇప్పుడు కుర్రోళ్ళు కదపండి, ఇట్లాంటి మాటలు వస్తున్నాయో కదా. చాలా రూడ్గా, చాలా కరుకుగా మాట్లాడే వాళ్ళు తయారైపోయారు ఇప్పుడు. కఠినమైన మాటలు, కరుకైన మాటలు. కానీ ఆ యవ్వన కాలంలో యేసు ప్రభు అంట ఆయన నోట వెంట వచ్చిన దయగల మాటలు, మృదువైన మాటలు మాట్లాడాలండి. అర్థమవుతుందా? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, లేకపోతే దేవుని ప్రేమ మీలో ఉందంటానికి గుర్తులు ఇవి. సహించే కృప దేవుడు మీకు ఇస్తాడు, దయ కలిగి ఉంటారు. ఇంకా క్రింద అన్నాడు ప్రేమ మత్సరపడదు. స్తోత్రం. మత్సరం అంటే ఏంటి? బైబిల్లో దీని గురించి ఏమనుందంటే చెడ్డ కందులు అని ఉంది. మత్సరం అంటే ఏంటి? చెడ్డ కందులు. మన వాళ్ళు చెప్తారుగా, ఇక ఆడొచ్చాడు రే లేగు పాలు తర్వాత ఇంటికాలి లేగు తేనేవరు. ఎందుకని? అరే పాలు కాదంట, రక్తం వచ్చేస్తుందంట రొమ్ముల్లోంచి, గేద రొమ్ముల్లోంచి. నిజమేనా అంటే అలాంటి ఉన్నాయి, అలాంటి కళ్ళు ఉన్నాయి, దుష్ట కన్నులు. మత్సరం గురించి బైబిల్ చాలా వివరంగా పరిశుద్ధాత్ముడు రాసి పెట్టాడు. కాబట్టి మత్సరం ఉందంటే అక్కడ ప్రేమ లేనట్టు. ఆయనను అనుసరిస్తున్నాం, ఆయనను మనం కలిగి ఉన్నాం, రక్షణ పొందాం, బాప్తిసం పొందాం అని చెప్పుకునే మనం ఆయనలో ఉన్న ఈ గుణం దీర్ఘకాలం కొద్దిమందికి ఒప్పుకోరు. ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పైన బాగుందని వంట వండారు అనుకోండి, ఏదైనా ఒక పని చేశారనుకోండి, ప్రేమ ఉన్నప్పుడు లోపల బాగుందమ్మంటారు. ఈ ప్రేమ లేనప్పుడు ఏం చేస్తుంది? బాగున్నా కానీ ఏముంది, ఏమీ లేదు, కష్టంగా ఉంటుంది. అసూయ చాలా ప్రమాదకరమైంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎముకలు కుళ్ళిపోకుండా ఉంటాయి. సమాధి చేసేస్తాం కదా మనిషిని, ఎముకలు కుళ్ళిపోవు. తవ్వి తీస్తే శరీరం చర్మం అంతా కుళ్ళిపోద్ది, ఏముండదు. కానీ ఎముకలు మాత్రం
ఈ అస్థిపంజరం అంటారే, ఎముకల గూడు, అది ఉంటుంది. అంటే ఒక చనిపోయిన మనిషిని మట్టిలో పాతి పెట్టినా కూడా ఎముకలు కొల్లవు. కానీ ఒక వ్యక్తిలో అసూయ ఉంటే బతికుండగానే ఎముకలు కుళ్ళిపోతాయి బ్రతికుండగానే ఎముకలు కుళ్ళిపోతాయి. మత్సరము ఎముకలకు కదా. సామెతలు 14:30 చూడండి ఒకసారి. మత్సరము ఎముకలకు కుళ్ళు ఎక్కడికి వెళ్ళిపోద్దంట? ఇది ఎముకల్లోకి వెళ్ళిపోద్దంట. దేని ద్వారా? దేని వలన? అమ్మ మౌనం పాటించడం ఆపేసి చెప్పండి. అర్థమవుతుంది. సంతాప దినాలు ఏంటి? మన్మోహన్ సింగ్ గారు చచ్చిపోయి చాలా నాళ్ళు అయింది. ఇక మౌనం పాటించే అవసరం చెప్పండి. దేని వల్ల ఎముకలకు కుళ్ళు? మత్సరం. స్తోత్రం. హల్లెలూయా. అసూయ అండి. ఏం పెట్టాడులే మలావు, ఏముంది, ఏం మౌన్స్ వచ్చినాయి. తింటాడు, వీళ్ళు నాక్కుంటా వస్తాడు చేయగడుకుంటాకి. కానీ బాగానే పెట్టారా? ఏం పెట్టి తెచ్చాడు? ఏముంటుంది? ఏం మౌన్స్ అలా అంటే పెట్టలేదా అంటే పెట్టాడు, కానీ లోపల ఏముంది? ఈ ఆహారం వెళ్ళి ఏం చేస్తుంది? నీకు ఏమైనా ఆరోగ్యం తెస్తుందా, బలం తెస్తుందా? ప్రేమ ఉంటే మత్సరం ఉండదు. దేవుని స్తోత్రం. సంఘంలో కూడా ప్రేమ ఉంటే చెప్పండి, అసూయ ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దైవికమైన స్వభావం కాదు, క్రీస్తుకు వ్యతిరేకమైన స్వభావం ఇది. అసూయ అనేది చెడ్డ కందులు. ఎముకలు కుళ్ళిపోతాయంట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పండి చోటు ఇవ్వకూడదు, అసూయకు చోటు ఇవ్వకూడదు. రోమా 13:13 చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేక, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మత్సరం ఉండకూడదు. ఎక్కడన్నా మీ మనసు ఇతరులు మేలు చేస్తే, ఇతరులు గొప్పగా దీవించబడుతుంటే ఓరవలేకపోతే అది మీలో మత్సరం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈ మెల్లగా ఎముకలు కుళ్ళిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మనకున్న స్వభావం ఏంటంటే మనం అందరి గురించి చెప్తాం. ఇదిగో ఆ అమ్మాయికి మత్సరం ఉంది, ఇదిగో ఈయన ఉన్నాడే 25 ఏళ్ళ నుంచి మందిరానికి వస్తున్నాడు, ఈయన కళ్ళు అన్నీ చెడిపోయిన కళ్ళే, విషపు కళ్ళు, విషపు చూపు అని చెప్తాం అందరికీ. అందరి గురించి చెప్తాం మనం. కానీ మంది అందుకనే 19వ కీర్తనలో అన్నాడు, తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. అందరి పొరపాట్లు మనం చెప్పేస్తాం ఎవరు అడగకపోయినా, కానీ మన పొరపాట్లు అది పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే జరిగే కార్యం. నీ పొరపాట్లు నీకు అర్థమవుతాయి. నీలో ఏది లోపం ఉందో అది నీకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి 3 విషయాలు చెప్పుకుందాం మనం ఇప్పుడు. 1 ప్రేమ, దీర్ఘకాలం. కొద్దిమంది 100 ప్రసంగాలు అంటారు కానీ ఒక్క మొక్క కూడా చెప్పరు. ఎందుకంటే ఎనరో అట్ట ఉంటాయి అంతే. కళ్ళు అట్ట తెరిచి ఉంటాయి, చెవులు అట్ట తెరిచి ఉంటాయి. చెప్పండి. ముసుగు జాగ్రత్తగా వేసుకుంటారు, గట్టిగా టై బెల్ట్ కడతారు, అంతా ఉంటుంది కానీ మొక్క లోపలికి వెళ్ళదు. ఇంకేం ఉపయోగం చెప్పండి. 1 ప్రేమ దీర్ఘకాలము సహించును, 2 దయ చూపించును, 3 మత్సరపడదు. ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, అది కూడా చెప్తే బాగుంటుంది, ముగించేస్తా. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ ఏం చేస్తుంది? డంబం అంటే ఏంటి? నేనంటే ఏంటి తెలుసా? నేనమ్మా, నా గురించి తెలుసా మీకు?
తెలీదు మీకు? చోట్ల అసలు మీరు నా ఇంకా నేనంటే తెలుసా మీకు? నేనంటే ఎవరో తెలుసా? ఇది డంబం అంటే యేసు రక్తమే. ఏదో చెప్తారనుకున్నట్టు చూస్తున్నారు మీరు. పొగడ్తలు ఆశించటం డంబం అంటే. ఇక అందరూ పొగుడుతూ ఉంటే చెప్పండి ఏమవుద్ది? అది ప్రేమ అంట డంబముగా ప్రవర్తింపదు. డంబం అనేది దేవుడు ఒప్పుకోడు. బైబిల్లో రాయబడింది కీర్తనల గ్రంథం 4వ కీర్తనలో సారీ 5వ కీర్తనలో 5వ వచనంలో అంటాడు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. డాంబికులు అంటే ఎవరాళ్ళు? ఎవరాళ్ళు డాంబికులు అంటే? మా అబ్బాయి అమ్మ అసలు ఏంటి అనుకున్నా అర్థమవుతుంది. కొన్నిసార్లు నిజం కూడా ఎక్కువ సార్లు చెప్తే అది డంబం అవుద్ది. ఇక అదే పనిగా చెప్తాం అనుకోండి, అదేమవుద్ది? డంబం అవుద్ది. అందులో ప్రేమ లేదు. ప్రేమ తనను తాను త్యాగం చేసుకుంటుంది, కానీ ప్రేమ తన గురించి తాను ఆలోచించుకోదు, తన గురించి తాను గొప్పలు చెప్పుకోదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. దేవుని ప్రేమ నీలో ఉంటే ఎక్కడ బడాయి మాటలు రావు నీలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చలికి మొలక తీసుకుపోయారో నాకు అర్థం కావట్లే. మరి పాపం అలసట ఇంకా తీరలేదో ఆట కూర్చున్నారు. యేసు రక్తమే. ముగిచ్చేస్తా, ఒక 2 నిమిషాలు ఓపిక పట్టేదాన్ని. సరేనా జగదీషు? ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబం అంటే చెప్పండి, గొప్పలు చెప్పుకోవటం, హెచ్చుగా మాట్లాడుకోవటం, హెచ్చుగా ఆలోచించటం, అహంకారం. అహంకారం. ప్రేమ ఉన్న చోట వినయం ఉంటుంది. స్తోత్రం. ప్రేమ ఉన్న చోట దీనత్వం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట తగ్గింపు స్వభావం ఉంటుంది. అంతేగాని డంబం ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా పొగుడుతున్నా కానీ ఏమనిపిస్తుంది నీకు? ఏమి లేదులే అమ్మ, అంతేమి లేదులే, ఏం చేశాను, నేనేం చేశాను, ఏం చేశాను. అది కాదమ్మా, అసలు నువ్వు ఏంటనుకున్నా? అసలు అసలు నువ్వు లేకపోతే సంఘం ఉందా? అసలు నువ్వు లేకపోతే పరిచర్య ఉందా? నువ్వు లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్తున్నారు అనుకోండి, చెడిపోయిన మంది అనమాట వాళ్ళు. నిన్ను పాడు చేయడానికి, నేను తీసుకెళ్ళి అగాధంలో పడేయడానికి చెప్తారు వాళ్ళు. కానీ మనకేం నచ్చుద్ది సహజంగా చెప్పరండి? పొగడతలు బాగా నచ్చుతాయి. అప్పుడే ఆపేసిందంటే ఇంకొంతసేపు పొగడేదానికి ఏంటి, ఇంకో 4 మాటలు చెప్పచ్చుగా, ఆపేసిందంటే అప్పుడే. యేసు రక్తమే. ఆడవాళ్ళంటే తేలిగ్గా పడేసే మార్గం అంట. అర్థమవుతుందా? తేలిగ్గా. అందుకని ఇప్పుడు ఈ మగపిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఇక వచ్చి ఈ మాటలు చెప్తారు, అబ్బో నువ్వు బాగా చదువుతావు అంటగా, నువ్వు అట్లా అంటగా ఇట్లా. పెళ్ళాక పొగడమదండి. అది ప్రేమ అంటే. అప్పుడు పొగడ్డావు, నా కర్మ కొద్దీ దొరికేవే నువ్వు. అప్పుడేమో చాలా గొప్పదాన్ని అనుకుని నీ వెనకాల పడి అని చెప్తాడు. ఏంటది? శరీర సంబంధమైన ఆకర్షణలో ఉన్నటువంటి అనుభవం ఏంటో తెలుసా? ఎక్కువ రోజులు ఉండదు అది. ఒక 3 నెలలు 4 నెలలు, ఇంకొక మాటలో మాట్లాడుకుంటే శరీర రీతిగా వాళ్ళు కలిసిపోయిన తర్వాత ఇక ఎక్కువసేపు ఉండాలనిపించదు ఆమెతో. అది శరీర సంబంధమైన ఆకర్షణ. శరీర సంబంధమైన ఆకర్షణ కాకుండా నిజమైన ప్రేమ అంటే ఏంటంటే ఎల్లకాలం ఉంటుంది అక్కడ. ఆమె కొరకు పోరాడతాడు, అతనితో కలిసి కష్టంలో సుఖంలో నిలబడద్దు. అది ప్రేమ అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. విశ్వాసులకు గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయనలాగా మారాలి, అంతేగాని డాంబికుల్లాగా తయారవ్వకూడదు. ఇదిగో ఫలానా ఆయన బియ్యం కట్టించాడు అంటే నేనే తెలుసా, బియ్యం కట్టించింది నేనే. ఫలానా ఆయన చికెన్కి డబ్బులు ఇచ్చాడు. కొన్నిసార్లు అండి ఎట్లా అయిపోయామంటే సేవకులు కూడా పాపం
ఈరోజు మీటింగ్కి టీ ఏర్పాటు చేశారు, పలానా సహోదరి, దేవుడు ఆమెను దీవించింది కాక. అట్టా చెప్పలేదో వచ్చేసారి టీ కాదు కదా, మంచినీళ్ళు కూడా పోయేది. అది ప్రేమేనా అది కదా? మెచ్చుకొనుట కిచ్చ కంబులాడెడి గుంపు నులివెచ్చని గుంపు అన్నాడు. చచ్చియుండినా సమాధుల బో, ఆ పదాలు ఏంటోదండి, కొంచెం గట్టిగా వాడాడు భక్తుడు. మెచ్చుకొనుట కిచ్చ కంబులాడెడి గుంపు నులివెచ్చని గుంపు చచ్చియుండినా. అర్థమవుతుందా? హలో, మేమండి ప్రార్థనకు వచ్చామండి అంటే కుదరదు. మీరు మెచ్చుకునే బ్యాచ్ అయితే సమాధుల గుంపు అంట. ఒక సమాధి, రెండో సమాధి, మూడో సమాధి, నాలుగో సమాధి, కాకపోతే పట్టుచీరలు కట్టుకొచ్చినాయి అంతే. అర్థమవుతుందా? జీన్స్ ప్యాంట్లు వేసుకొచ్చినాయి, సూట్ వేసుకొచ్చినాయి అంతే. అర్థమవుతుందా? ఏ గుంపు అంట అది? అమ్మో, మామూలు పదం అనుకున్నారండి. పాటలేదు వరకు పాడేయడం కాదు, అర్థాలు గమనించండి. మెచ్చుకునేవాడు ఎప్పుడు, అందుకని బైబిల్లో రాయబడింది, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, మనుషులు మిమ్మల్ని నిందించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి. ఇది లోకానికి రివర్స్ ఈక్వేషన్ ఇది కదా. లోకం అంతటికి ఏంటి మనకు చెప్పండి? నేను మిమ్మల్ని పొగిడితే ఎట్లా ఉంటారు మీరు? ఆనందంగా వస్తారు కదా. ఏదన్నా ఒక మాట గట్టిగా అంటే చెప్పరండి, కష్టంగానే ఉంటుంది. పైకి ఏమీ లేదు అయ్యగారు, ఏమీ లేదు, నాకు అసలు ఏమీ లేదు అన్నా కానీ చెప్పండి, మొహంలో రంగులు మారిపోతాయి. భక్తి అంటే ఏంటి తెలుసా? ఒక దెబ్బ తగిలినప్పుడు నిలబడితే భక్తి అది. ఒక మాట అంటే పక్కన విశ్వాసం ఒక మాట అందనుకోండి, అప్పుడు నిలబడితే అప్పుడు దేవుని ప్రేమలో ఉన్నట్టు. పలానా ఆవిడ అందు, నేను రావట్లే అందుకని. అమ్మ, పరలోకానికి కూడా వెళ్ళవు నువ్వు, నాకు అవసరం లే, పరలోకానికి కూడా వెళ్ళవు. అసలు ఆవిడ అన్న మాటకి అసలు నేను నరకానికైనా వెళ్ళిపోతా కానీ పరలోకానికి కూడా వెళ్ళను. అసలు ఎంత మాట అందనుకుందా? నువ్వు విశ్వాసమేనా? అసలు దేవుని ప్రేమ నీలో ఉందా? అరే సంతోషించి ఆనందించు, డబల్ అయిపోద్ది నీకు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలండి మనం ఎంత పెచ్చవాళ్ళమో మీరు బట్టలు కొట్టుకెళ్తే తెలుస్తుంది కదా. ఓ 10,000 రూపాయలు బట్టలు కొన్నాక ఆడ ఒక 4 టీ కప్పులు బాక్సులో పెట్టి మీకు గిఫ్ట్ వచ్చిందండి అని ఇస్తే రామలక్ష్మణ్ నుంచి వచ్చేటప్పుడు అంత ఆనందంగా వచ్చేస్తావు. ఒరే కొన్నది పెంచాడా, 10,000 రూపాయలు కొన్నావు, అది 500 కాదు 100 రూపాయలు కూడా ఉండదని మనకు అనిపిస్తుంది. మనకేంటి గిఫ్ట్. ఒక్క మాట అంటే చాలు కొద్దిమందికి బొక్కబోరలో పడిపోతారు అంతే. ఏది పొగడతా? యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు? మన పిల్లలకి బట్టలు తెచ్చాం కదా, వృద్ధులకు చీరలు అక్కడ తెచ్చాం. వాడు మీకండి ఇదిగో ఇవి వచ్చిందని 3-4 ఇచ్చాడు. ఇంకో కొట్టుకు వెళ్ళాం, అక్కడ ఆడేమి వల్ల నాకు కూడా బాధ కలిగింది. మన మనుషులంగా నేనేమన్నా అతీతున్నా? ఆడు చూడు ఏదోటి ఇచ్చాడు, సచ్చుదో పుచ్చుదో, ఈడు అసలు ఏమి ఇవ్వాలో రూపాయి తగ్గించలా, ఇంకోసారి రాకూడదు అనిపించింది. మనం అంతే కదా. క్రిస్మస్ అంతా వర్క్ చేసిన తర్వాత మిమ్మల్ని అసలు ఎవ్వరు గుర్తించలేదు అనుకోండి, అంతా పని చేసేసారు, అసలు మిమ్మల్ని ఎవరు గుర్తించలే. ఏమనిపిస్తుంది? ఇక ఇదే చివరి క్రిస్మస్, ఇంకెప్పుడు అసలు ఎట్టకు కూర్చొని హాయిగా కుర్చీలో కూర్చొని భోజనం చేసి వెళ్ళినాడు ఒకటే, గొడ్డి జాగరి చేసినోడిని ఒకటే. పొగడ్డ ఒక మాట అని చెప్పడా? హక్కుల కోసం పోరాడేది ప్రేమ కాదు. వర్ధిల్లాలి అని నిలబడి జైలు కొట్టేది కాదు ప్రేమ, ఓర్చుకునేది ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హక్కులు లేవా యేసు ప్రభుకి మాట్లాడితే? చెప్పరండి. కానీ ఆయన చెప్పరండి, మాట్లాడాల. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. 1, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు. ఉప్పొంగదంటే గుర్తుండి తెలుసా? ఇవాళ బాగా చెప్పండి, భలే ఉంటాయి మన వాళ్ళ విధానాలు, చాలా డీప్ అనమాట. అంతే, ఎక్కడికైనా బెడ్రూమ్లోకైనా వెళ్ళిపోతారు, వంటింట్లోకైనా వెళ్ళిపోతారు, వాళ్ళ ప్లేట్లో తీసుకుని తినేస్తారు, వీళ్ళ ప్లేట్లో వాళ్ళు పెట్టేస్తారు, అందుకైతే నోట్లో కూడా తీసుకుని తింటారు.
కానీ తర్వాత ఇక అసలు కాకిని కూడా ఏంటి ఇటు వచ్చావండి నువ్వు, అక్కడ వాలేవుగా, పోవాడు పో. ఇది ప్రేమ కాదు, ఇది 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 ఉప్పొంగేది, ఇది ఉప్పొంగేది ప్రేమ. ఉప్పు పొంగులు ఉంటాయి చూసారా, పొంగులు. ఈ పొంగు ప్రేమ కాదు అది. అందుకని ఉద్రేకం ఎప్పుడు భక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హడావుడి చేసేసి గందరగోళం అయిపోయి, చెప్పండి, కొద్దిమందికి ఒంటి మీద బట్ట ఉండేది చూడదు, ఏముండదు, ఉద్రేకం అయిపోతారు. ఉద్రేకం అయిపోయి ఇక బయటికి వెళ్ళాక చూడండి, రకరకాలుగా ప్రవర్తిస్తే అది దైవికమైన భక్తి విధానం కాదు, ఉప్పొంగదు ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ. స్తోత్రం. ఇది ఏ ప్రేమ? దేవుని ప్రేమ. స్తోత్రం. ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమే. అన్నీ ఇక్కడే వదిలేస్తాం, కానీ ప్రేమను మనతో పాటు తీసుకెళ్తాం. అక్కడ పరలోకంలో ఆయనతో పాటు ప్రేమను కలిగి ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం. ఇక మనం ఈ లోకాన్ని దాటిన తర్వాత విశ్వాసంతో పని లేదు. ఎందుకని? ఇప్పుడు వరకు చూడలేదు, ఇప్పుడు డైరెక్ట్గా ముఖాముఖిగా ఆయన చూస్తున్నాం. ఇంకా విశ్వాసంతో పనే ఉంది? పనేమీ లేదు. అర్థం. నిరీక్షణ, దాంతో కూడా పని లేదు. ఎదురు చూడాల్సిన పని లేదు, ఆశపడాల్సిన పని లేదు. ఎదురుకుండా ఆయనే ఉన్నాడు ఇక కదా, ఆయన చూస్తున్నాం, కన్నులారా చూస్తున్నాం. మరి ఏముంటుంది ఇక అంటే అక్కడ? ప్రేమ. పరలోకంలో ఏముంటుంది? ప్రేమ. ప్రేమ. అన్నీ వదిలేస్తాం, కానీ ప్రేమను మనతో పాటు తీసుకెళ్తాం. స్తోత్రం. హల్లెలూయా. సహించే అనుభవాల్లో ఉన్నారా? దయ చూపించే అనుభవాల్లో ఉన్నారా? అసూయ పడకుండా, మత్సర పడకుండా, డంబంగా ప్రవర్తించకుండా, ఉప్పొంగకుండా ఉన్నారా? అయితే మీరు దేవుని ప్రేమతో నింపబడ్డారు. ఒకవేళ వీటిని కలిగిలేరా, మీలో దేవుని ప్రేమ లేదు, ఇప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు నీ ప్రేమ కావాలి, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపండి అని అడగండి. ప్రభు కృప చూపుతాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించింది గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింప చేయండి. ఇదిగో నాయన, ప్రేమహీనత మాలో నుండి తీసివేయండి. ప్రేమతో మా హృదయాలను నింపండి. మేము చేసే ప్రతి పని, మేము మాట్లాడే ప్రతి మాట, మేము తీసుకునే ప్రతి నిర్ణయం ప్రేమతో నింపబడిందై ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని క్షమించండి. ఇదిగో నీ ప్రేమ మాకు దయచేయండి. నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింప చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.